అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన వేటగాడు అనే కథను విందాం. ఈ కథ జనవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. పంచవని రాజ్యం రాజు విక్రమధీరుడు మహావీరుడు. అయితే అతనికి తనను మించిన వారు లేరన్న అహంకారం జాస్తి. అతడికి వేటంటే ప్రాణం. వీలు చూసుకుని తరచుగా అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడేవాడు. ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడు మెరికెల్ లాంటి కొంతమంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడడానికి వెళ్ళాడు. ఒక జింకపిల్లను చూసి బాణం గురిపెట్టాడు. అదే సమయానికి దూరం నుంచి ఒక బాణం వచ్చి జింకపిల్లను తాకింది. అది నేలకు ఒరిగింది. తను గురిపెట్టిన జింకపిల్లను వేటాడినది ఎవరా అని విక్రమధీరుడు బాణం దూసుకొచ్చిన దిశగా చూశాడు. ఒక పొదమాటు నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతని వేషధారణ చూసిన విక్రమధీరుడు అతడు తప్పక వేటగాడు అయి ఉంటాడని భావించాడు. ఆ వేటగాడు మహారాజును సమీపించినంతని నమస్కరించి, మహారాజా క్షమించండి, మీరు జింకపిల్లకు బాణం గురిపెట్టిన విషయం తెలియక నేను బాణం వదిలాను అన్నాడు. విక్రమధీరుడు కన్నెర్ర చేసి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు రణమల్లు, పొట్టపోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను అని చెప్పాడు అతను. నేను వేటాడదలిచిన జింకపిల్లను నీ వేటాడి పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా నీ కుడి చేతి బొటన వేలును నరికిస్తాను అన్నాడు విక్రమధీరుడు. మహారాజా, తెలియక చేసిన తప్పుకు అంత శిక్ష తగదు. విలుకాడికి కుడి చేతి బొటన వేలు ప్రాణంతో సమానమని మీకు తెలియనిది కాదు అన్నాడు రణమల్లు. నీవు నన్ను మించిన విలుకాడివా అని పరిహసించాడు విక్రమధీరుడు. మీరు యుద్ధభూమిలో ఎంత వీరులో ఈ అరణ్యంలో నేనంత వీరుణ్ణి బదులు పలికాడు రణమల్లు. విక్రమధీరుడు ఆగ్రహంతో తక్షణం వీడి ప్రాణం తీయండి అని భటులను ఆదేశించాడు. భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగా హఠాత్తుగా ఒక మహావృక్షం మీద నుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజు మీద పడి అతన్ని చుట్టేసింది. మహారాజు సైనికులు బిత్తరపోయారు. కొండ చిలువ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతని శక్తి చాలలేదు. సైనికులు కత్తులు దూసి కూడా కొండ చిలువ మీద దాడి చేస్తే మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు. ఆ దృశ్యం చూసిన రణమల్లు తక్షణమే విల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగలకుండా కొండ చిలువ మీదకి వదిలాడు. దాంతో కొండ చిలువ పట్టు సడలించింది. అదే అదనుగా విక్రమధీరుడు కొండ చిలువ బారి నుండి బయటపడి పరుగున యువతలికి వచ్చాడు. రణమల్లు కొండ చిలువను సమీపించి తన మొలనున్న చురకత్తి తీసి దాని ప్రాణం తీశాడు. విక్రమధీరుడు రణమల్లును కౌగులించుకుని అహంకారంతో, నిన్ను చులకన చేసి మాట్లాడాను, నీ ప్రాణం తీయబోయాను, అయినా నీవు నన్ను కాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావునే కోరతాను. నీలా దయచూపను. నీవు నాకంటే గొప్పవాడివి, నన్ను మన్నించు అని కోరాడు. అందుకు రణమల్లు, మహారాజా, విలుకాడి చేతికి బొటనవేలు ఎంత ముఖ్యమో మనిషి అనేవాడికి మానవత్వం అంత ముఖ్యం. ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను, అంతేగాని ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు అని వినయంగా బదులు పలికాడు. విక్రమధీరుడు తన మెడలోని ముత్యాల హారం తీసి రణమల్లు మెడలో వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి వెనుదిరిగాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.